Hello, welcome to the live Facebook live ki swagatam. Andaru bagunnara? Wonderful. Good to see you all. మనందరినీ చూడడం చాలా సంతోషం. కనుక లేట్ అయిపోయింది ఇవాళ, బట్ నేను బయటికి వెళ్ళి రావడం లేట్ అయిపోయింది. ఈవెన్ దో బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా లైవ్ని మిస్ చేయకుండా చాలామంది ఫోన్ చేసి అడగడం వల్ల తప్పక లైవ్ని ఓకే. సో మీరు అందరూ వచ్చారా? వెయిటింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు గెట్ జాయిన్. కనుక మీరందరూ జాయిన్ అయిపోతే మనం లైవ్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఓకే, సో ప్రకటన గ్రంథం వాళ్ళ 10వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. మనం మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి బైబిల్ని తెరిచి ప్రకటన గ్రంథం 10th chapter 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టి ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రము, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములో జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములు అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగుదనని చెప్పాను. అంతటా పరలోకము నుండి నేను అంతటా మనం చదువుకోవడానికి సమయం సరిపోవట్లేదు, బట్ ఓకే. 8వ వచనం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నేను వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగను గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గురించి, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడు వారిని గురించి, అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. రైట్. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి మనం 10వ అధ్యాయము ప్రత్యేకంగా మరి 1, 2, 3 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. యోహాను ఇప్పుడు పరలోకము నుండి మరొక దూతను చూశాడట. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉన్నది. సో ఈరోజు కేవలం ఒక వచనాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. కనుక ఇక్కడ
ఈ బలిష్ఠుడైనటువంటి వేరొక దూతను చూసినట్టు మనం చూస్తున్నాం. మనం మొదటి అధ్యాయం 19వ వచనంలో మనం చూసాం. ప్రకటన గ్రంథంలో నుంచి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమి రాయమన్నాడు అనే విషయాన్ని మనం 10వ వచనంలో చూసాం. 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుని ఉండగా బోరధ్వని వంటి స్వరము, గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాయమని చెప్పాడు. అది 19వ వచనంలో మనం చూస్తే 19వ వచనంలో కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రం గురించి మర్మముని, 7 సువర్దీప సమూహం గురించి సంగతిని రాయము. సో 19వ వచనంలో రాయమని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ 10వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఆ బలిష్ఠుడైనటువంటి వేరే ఒక దూత ఆయనకి కనపడ్డాడు. ఈవెన్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన యొక్క దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. సో బలిష్ఠుడైనటువంటి దూతని 5వ అధ్యాయములో యోహాను చూశాడు. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనంలో మళ్ళా బలిష్ఠుడైనటువంటి దూతను మనం చూస్తూ ఉన్నట్టు ఆయన రాస్తూ ఉన్నాడు. కనుక ఈ బలిష్ఠుడైనటువంటి దూత ఎవరు? ఈ బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి రావడం ఏమిటి? కనుక ఆయన మేఘము ధరించుకొని ఉండడం ఏంటి? ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండడం ఏంటి? ఆయన ముఖము సూర్యబింబము వల్ల కనబడడం ఏమిటి? ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండడం ఏంటో ఈరోజు మనం వినే ప్రయత్నం చేద్దాం. రైట్? కనుక దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. మొదటిది, సో ఆ దూత మనం చూస్తున్నాం పరలోకము నుండి దిగి రావడం చూస్తున్నాం. ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. సో దూత మేఘము ధరించుకొని ఉన్నాడు. ఈరోజు ఆ మైటీ ఏంజల్ మేఘము ధరించుకొని ఉండడం అంటే ఏంటి? మేఘం దేనికి సంకేతంగా కనబడుతుంది మనకి? దేవుడు మౌంట్ సీనాయి పర్వతం మీద ఆయన దేవుడు మేఘములోకి ప్రత్యక్షం అవడం మనం చూసారా? కనుక ఇజ్రాయేలీల్ని దేవుడు నడిపించినప్పుడు పగలు మేఘస్తంభముగాను, అలాగే అగ్ని స్తంభముగాను, రాత్రి దేవుడు మేఘస్తంభముగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన ఆరోహణమే వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మేఘాల మీద వెళ్ళిపోతూ చూసారా? అక్కడ 2 దూతలు ప్రత్యక్షమై, గలిలయ మనుషులారా, ఎందుకు మీరు పైన చూస్తున్నారు? ఆయన ఏ రకంగా కొనుపోవడం మీరు చూశారో ఆ రకంగానే ఆయన మేఘాహరుడై వస్తాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దూత ఆ మేఘము ధరించడం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది, ఏమి రిమైండ్ చేస్తుంది అని అంటే, మనకి జ్ఞాపకం చేసేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడని మనకి జ్ఞాపకం చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మేఘాల మీద ఆయన రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. సో తప్పక ఆయన రెండోసారి మేఘారూఢై రావడం రెండో రాకడిని సూచిస్తూ ఉన్నది. ఆల్రెడీ ర్యాప్చర్ అయిపోయింది కాబట్టి. సో మొదటిది మేఘము మనకి ఏమి సూచనగా ఉంది అని అంటే, మనం చూస్తే మేఘము ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క రెండో రాకడిని సూచిస్తూ ఉన్నది. ఇంకా మనం చూస్తే ఆ దూత మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 2వ వచనాన్ని లేక మొదటి వచనమే చూద్దాం. బలిష్ఠుడైన వేరే దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచేదిని ఆయన మేఘము ధరించుకుని ఉంటాడు. నెక్స్ట్ మనం చూస్తే ఆయన శిరస్సు మీద
మేఘధనస్సు ఉండెను, అంటే ఇంద్రధనస్సు ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఏం జ్ఞాపకం చేస్తుంది మనకి? ఆయన జలప్రళయాన్ని తీసుకొచ్చినప్పుడు జలప్రళయంలో ఇక నుంచి నేను ఆ ఇంద్రధనస్సును తీసుకొచ్చి ఇక నేను నీళ్ల ద్వారా నాశనం చేయను అని దేవుడు చెప్పాడు. సో తప్పక ఆ ఇంద్రధనస్సు మనకి జ్ఞాపకం చేస్తుంది గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. సో నేను ఇంకెప్పుడు ఈ భూమిని నాశనం చేయను జలప్రళయం ద్వారా. సో తప్పక దేవుడు వాగ్దానాలు మనకి జ్ఞాపకం చేస్తాడు. షూర్లీ గాడ్ విల్ కీప్ హిస్ ప్రామిస్. దేవుడు ఆయన వాగ్దానాలు ఇచ్చు దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. సో వాగ్దానాలు ఇచ్చు దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. 1 minute ఒకసారి. హలో బిషప్, హలో బిషప్, హౌ ఆర్ యూ? Wonderful, wonderful, brother. Can I call you just in 10 minutes, brother? I'm in live, Facebook live right now. Yeah, okay, it's not a problem, brother. Thank you. I'll be calling you just in 10 minutes. Thank you. God bless you. Bye-bye. సో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఆయన మేఘముల మీద ఆయన రావడం రేపొద్దున మనం చూస్తాం. అంటే ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి నేత్రం చూస్తుంది అని చెప్పి. సో రెండో రాకడ అందరికీ కనపడుతుంది, కానీ ర్యాప్చర్ మాత్రం కనపడదు. ర్యాప్చర్ మాత్రం తప్పక మనం ర్యాప్చర్లో ఎత్తబడతాం. ప్రభు రాకడలో ర్యాప్చర్లో సీక్రెట్గా జరిగేది, కానీ రహస్య రాకడ అన్నారు. అందుకే ఈ రెండో రాకడని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడం అందరికీ చూస్తారు. కనుక ఈ మేఘము మీద లేక మేఘము ధరించి ఉండడం గురించిన విషయం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ప్రభు రెండో రాకడ ఉంది అని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయన తప్పక భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ముఖం కన్నా ముందు ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండేను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, భూమి మీదకి వర్షం రాకూడదు ఇక అంటే భూమి మీద ఇక జలప్రళయాన్ని తీసుకొచ్చి భూమిని నాశనం చేయను. దేవుడు పైనుండి చూసారా, ఆ జల ప్రళయాన్ని ఆకాశ తూములు విప్పి కింద నుంచి తూములు, జల ప్రళయం 40 రాత్రులు 40 ప్రచండమైన వర్షం కురిసింది. ప్రచండంగా జల తూములు విప్పబడ్డాయి. భూమి అంతా నాశనం అయిపోయి దేవుడు నోవాకు వాగ్దానం చేశాడు, ఇంద్రధనస్సును తీసుకొచ్చి ఇక నుండి నేను జల ప్రళయం ద్వారా భూమిని నాశనం చేయను. ఈవెన్ మనం ఆ సింహాసనం మీద దగ్గర చూసాం. మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడి యొక్క సింహాసనం దగ్గర ఇంద్రధనస్సు ఉండడం మనం చూసాం. సో ఏం జ్ఞాపకం చేస్తుంది ఇంద్రధనస్సు అని అంటే, మనకి ఆయన వాగ్దానాల్ని జ్ఞాపకం చేస్తుంది. చూడండి 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 3వ వచనం, ఆసీనుడైన వాడు. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడైతే ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుసును సింహాసనమును ఆవరించి ఉండెను. చూసారా, ఏం ఆవరించిందంట? మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. కనుక ఇక్కడ మనం ఈ దూత తల మీద ఏముంది అంటే టోపీలాగా, ఈ దూత టోపీలా కనబడుతుంది. ఏంటది అంటే ఇంద్రధనస్సు. సో ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. మొదటిది మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రభు రెండో రాకడ. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానాలు ఇచ్చు దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. సో దేవుడు మీ జీవితంలో ఇస్తున్న వాగ్దానాలు నెరవేరుస్తాడని నమ్మండి. ఆయన మనిషి కాదు. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించు అన్నాడు. కనుక భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు గతించు.
ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ ఇంద్రధనస్సు మనకి జ్ఞాపకం చేస్తుంది, రెయిన్బో మనకి జ్ఞాపకం చేస్తుంది. రిమైండర్ దట్ గాడ్స్ ప్రామిసెస్ విల్ నెవర్ మీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేరుస్తాడు. సో తప్పక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, హీల్ కీప్ హిస్ ప్రామిస్. గనుక దేవుడు తప్పక వాగ్దానాలు ఇచ్చి దేవుడు వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు. ఇక మూడోది మనం గమనించినట్లయితే, మూడో విషయం మనం చూసినట్లయితే, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉండెను. ఆ దూత ముఖము, భీకరమైనటువంటి దూత ముఖం మనకి జ్ఞాపకం చేస్తుంది, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె, సూర్యబింబము వలె, ఆయన ముఖము సూర్యబింబం వలె. సో మనకేం జ్ఞాపకం చేస్తుంది సూర్యబింబం అని అంటే, ఆయన ముఖం సూర్యబింబం అనగా మనకి జ్ఞాపకం చేస్తుంది సూర్యుని వలె ముఖం ప్రకాశిస్తుంది. సో 10 ఆజ్ఞలు తీసుకున్న తర్వాత మోషే ముఖం ఎలా సూర్యుని వలె ప్రకాశించిందంట. సో మీరు గమనించారా? సో ఇక్కడ పద్మస్ ద్వీపములో ఉన్నటువంటి యోహాను యేసు ప్రభు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించడం గురించి మొదటి అధ్యాయంలో మనం చూసాం. సో ఏం జ్ఞాపకం చేస్తుంది? షికానా గ్లోరీ గురించి. అంటే షికేనా గ్లోరీ అని అంటే మనం నేర్చుకోవాల్సింది, క్రీస్తు ప్రభు యొక్క ఆ ముఖం సూర్యుని వలె ప్రకాశించడం. అది మనం ఈ బలిష్ఠుడైనటువంటి దూత ముఖం మీద కనబడుతుంది. సో తప్పక ఈ అర్థం ఏంటంటే, ఈ దూత దేవుని ప్రజెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుని ప్రజెన్స్లో ఉన్నాడు కనుక దేవుని ముఖ ప్రకాశం అతనిలో ప్రకాశం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన పాదాలు మనం చూసినట్లయితే, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన పాదాలు మనకి ఏం గుర్తు చేస్తాయనంటే, అగ్ని స్తంభాలు గుర్తు చేస్తున్నాయి ఆయన పాదాలు. సో మనం మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఆయన పాదములు ఎలాగున్నాయంట, ఇత్తడిలో కొలుము వేయబడినటువంటి ఇత్తడిలో కొలుము వేయబడినటువంటి అపరంజితో సమానంగా ఉన్నాయి. కనుక ఆయన పాదాలు ఎలాగున్నాయో మనం చూసాం. సో యేసు ప్రభు వారే ఆ పాదాలని మనకేం జ్ఞాపకం చేస్తున్నాయనంటే, దట్ ఇత్తడితో ఉన్నటువంటి ఆయన పాదములు స్ట్రాంగ్, జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆయన పాదములు సింబలైజ్ ద జడ్జిమెంట్. సో తప్పక దేవుని తీర్పు ఉంది. సో ఏంజల్స్ ఆ దూత యొక్క ఆ బలిష్ఠుడైనటువంటి ఆ దూత కాళ్ళు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభు పాదాలలా కనబడుతున్నాయి. ఎందుకనంటే ఆయన చూశాడు ఏమని, ఆయన పాదాలు ఎలా ఉంటాయి, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను, అగ్ని స్తంభముల వలె కనబడుతున్నాయంట. మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఏం చూసాం, ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట చూడండి. ఆయన పాదములు 15 వచ్చిన కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న పరంజితో సమానమై ఉండెను. కనుక ఆయన పాదాలని మనకేమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, తప్పక ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన జడ్జిమెంట్ ఉంది కనుక ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నాడు భయంకరమైనటువంటి ఈ ఉగ్రత ద్వారా. రేపు నా కుమారుని ఎందుకు అంగీకరించడం, ధవల సింహాసనం తీర్పు మీద కూడా ఆయన తప్పక ఆయన సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ధవల సింహాసనం దగ్గర ఆయన తీర్పుకు లోబడవచ్చు. ఆయన తీర్పు దగ్గర ఎందుకు నన్ను కుమారుని అంగీకరించలేదు. సో ధవల సింహాసనం దగ్గర ఛాన్స్ లేదు, ఇక అందరూ నరకంలో తోసివేయబడతారు. ఈవెన్ మరణలోకం కూడా వారి మృతులను అప్పగిస్తుందంట. అదే రెండో పునరుద్ధానం. సో మనం ఇవాళ మొదటి వచనంలో నుంచి 4 విషయాలు మనం అర్థం చేసుకోగలిగాం. మొదటిది, ఆయన ముఖం ఆయన మేఘములతో నింపబడి ఉండడం మనం చూసాం కదా. కనుక మొదటి 10వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మొదటి వచనాన్ని చదువుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని,
ఆయన మేఘము ధరించుకొని ఉండను. మొదటిది, ఆయన మేఘము ధరించుకొని ఉండను. 2, ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండను. మొదటిది మేఘం ధరించుకొని ఉండడం, శిరస్సు మీద మేఘధనస్సు లేకపోతే ఇంద్రధనస్సు. ఆయన ముఖమేమో ఎలా ఉందంట, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంది ప్రకాశవంతంగా. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. సో ఈ 4 విషయాల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం విన్నాం. కనుక మన దేవుడు మేఘాల మీద రాబోతున్నాడు. రెండో రాకడ గుర్తు చేస్తుంది. ఆయన మేఘధనస్సు, ఆయన వాగ్దానాలు ఇచ్చు దేవుడు, వాగ్దానాలు నెరవేర్చు దేవుడు అని వింటున్నాం. 3, ఆయన ముఖ తేజస్సు ప్రకాశవంతమైనది, ఆయన మహిమ స్వరూపి కలిగినటువంటి దేవుడు. సో ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. 4, ఆయన పాదములు కొలిమిలో పొట్టం వేయబడినటువంటి అపరంజితో సమానముగా. దాని అర్థం మనం చూస్తున్నాం, ఆయన పాదాలు తీర్పు ఉంది. కనుక జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. తప్పక ఎవరు తీర్పుని తప్పించుకోలేరు. తప్పక రేపు పొద్దున ఆయన ధవల సింహాసనం తీర్పులో యేసుక్రీస్తుని అంగీకరించలేని వారు అందరూ కూడా రేపు నిలవబడి వస్తారు. సో కేవలం 10వ అధ్యాయం 1వ వచనంలో నుంచే మనం అనేకమైన విషయాలు నేర్చుకోగలిగాం. రేపటి దినం ఇంకా అనేకమైన విషయాలు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, క్షమించండి. కనుక ఆయన దేంతో కప్పబడ్డాడు, ఆయన ముఖం ఎలా ఉంది, ఆయన తల మీద ఇంద్రధనస్సు ఎలా ఉంది, ఆయన పాదాలు ఎలా ఉన్నాయో చూసి అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం విన్నాం. కనుక రేపటి దినం ఆ చిన్న పుస్తకాన్ని, తెరవబడిన పుస్తకాన్ని పట్టుకున్న దూత, తన అర్థం ఏమిటి, ఈ విషయాలన్నీ రేపు వినే ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ఒకటే మీతో నేను చెప్పదలుచుకున్నది, ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. మీ జీవితంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడని నమ్ము. ఆయన తప్పక ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట నెరవేర్చేది. ఆయన వస్తానన్నాడు, ఆయన తిరిగి వస్తాడు. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. నేను మరలా వచ్చి అని ప్రభువే అన్నాడు. కనుక ఆయన మరలా వస్తాడు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? మీ ఫ్యామిలీలో అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారా? మీరు సిద్ధపాటు లేకపోతే మీరు విడిచిపెట్టబడతారు. యుల్ బి లెఫ్ట్ బిహైండ్. సో ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు, ఆయన సూర్య బింబము లాంటి తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా రేపు పొద్దున ఆయన మహిమ కలిగిన దేశానికి తీసుకెళ్ళడానికి ఆయన మనల్ని మహిమతో నింపబోతున్నాడు. అందుకని మనకి మహిమ శరీరాలు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తుని కానీ అంగీకరించలేని వారు అందరూ కూడా రేపు పొద్దున ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన పాదములు ఆ స్తంభాల వలె, లేకపోతే లేకపోతే ఇత్తడి స్తంభాల వలె గుర్తు చేస్తుంది మనకి. ఆయన స్ట్రాంగ్ జడ్జ్మెంట్ ఉంది. తప్పక ఎవరు తప్పించుకోలేరు. నా కుమారుని ఎందుకు అంగీకరించలేదు? ఇట్ విల్ నాట్ బి ద క్వశ్చన్ అబౌట్ ద సిన్ క్వశ్చన్, బికాస్ జీసస్ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. ఇట్ విల్ బి ద క్వశ్చన్ అబౌట్ సన్, SON, సన్. వాట్ డిడ్ యూ డూ విత్ మై సన్? నా కుమారు పట్ల నువ్వు ఏం చేశావు? నా కుమారుని ఎందుకు నువ్వు అంగీకరించలేదు? కనుక ఈరోజు కుమారుని అంగీకరించకపోతే జీవము చూడడు, కుమారుని అంగీకరించిన వాడు జీవము చూస్తాడు. సో ఐ ఆస్క్ యూ to repent for your sins and ask Jesus to come into your life so that you will have eternal life. నిత్య జీవాన్ని ప్రభుతో కలిసి ఆనందించగలుగుతాం. ప్రభు ఈ వాక్యాన్ని జీవించి ఆశీర్వదించిన గాక. రేపటి దినం మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు ఎన్నో వందనాలు. వెతబడిన వాక్యం అందరూ హృదయాలు ఫైల్ము చేసి వాక్యానుసారం నడిపించండి. మీ వాక్యం ద్వారా మా జీవితాన్ని సరిచేసుకొని చక్కపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము నడవడానికి ఒక్క వచనంలో నుంచే అనేకమైన విషయాలు ఆ దోతలో నుంచి మాతో మాట్లాడారు. మేఘములతో కప్పబడినటువంటి ప్రభువా, మరి తల మీద ఇంద్రధనస్సు, ముఖము సూర్యబింబము వలె, ఆ పాదములు ప్రభువా మరి ఇత్తడిలో కొలిమి వేయబడినటువంటి ప్రభువా మరి అపరంజితో. ఈరోజు ఆ 4 విషయాలు మాకు గుర్తు చేశారు. మీ రాకడ బహు సమీపంగా ఉంది. మీ రెండో రాకడ ఉంది. రెండో విషయాన్ని గుర్తు చేశారు. మీరు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఇక జల ప్రళయం ద్వారా నాశనం చేయడని చెప్పి మీరు ఇంద్రధనస్సును తీసుకొని వచ్చారు. మూడో విషయాన్ని మాకు గుర్తు చేశారు. మీరు ప్రకాశవంతమైనటువంటి దేవుడు. మీ మహిమను తట్టుకోవడానికి రేపు పొద్దున మేము సరిపోం. అందుకని మాకు మహిమ శరీరాలు ఇచ్చి మీ రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని ఆయన తప్పక తీర్పు అనేది ఉంది. ఒకవేళ మిమ్మల్ని అంగీకరించకపోతే, మిమ్మల్ని తృణీకరిస్తే ఒకరోజు మేము లెక్క చెప్పాలా? ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు తృణీకరించావు? నీకోసం ఎంత ఆప్షన్ ఇచ్చాను, ఎంత అవకాశం ఇచ్చాను.
ఇవాళ ఎంతో అనుకూల సమయంలో ప్రజలు మారక కఠినత్వం కలిగి ఉన్నారు. ఇంకొక అవకాశం మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యాల ద్వారా బిడ్డల్ని మేల్కోపరిచి మరి జీవితాన్ని సరి చేసుకొని మీ రాజ్యం రాడుకోడు సిద్ధపరచు. యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినేంత వేరుగున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సునీత నందేటి, ప్రైజ్ ద లార్డ్. అక్సా కళ్యాణి, రతన్ రాజ్ గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. అక్సా కళ్యాణి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కేవీవి ప్రసాద్ రావు గారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాత్రి 10 అయిన వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. చందు రిథమ్స్, గాడ్ బ్లెస్ యూ మ్యాన్. హౌ ఆర్ యూ? కనుక సన్నీని కూడా అడిగానని చెప్పు. గాడ్ బ్లెస్ యూ. ఆయన కూడా చూడమని వాక్యాన్ని. కనుక గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. జార్జ్ గారు ఎలా ఉన్నారు? పాస్టర్ జార్జ్, గ్రేస్ గారు, ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ సమ్మ, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జీవన్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ జీవన్. కనుక జ్యోతి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. సునీత నందేటి, గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కనుక వి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్ టుమారో. Until then, take care. God bless. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రకటన గ్రంథ మర్మాలని ఇతరులకు కూడా తెలియపరచండి, ఇతరులకు షేర్ చేయండి, వారు కూడా దీవించబడడానికి అవకాశం కలిగజేయండి. రేపటి దినం మళ్ళీ మన 7:30 మీ టైంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ గుడ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీవన్. అందరికీ